హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యశాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సాగర మిత్ర అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం అంతా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మత్స్యశాఖ నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సాగర మిత్ర అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది కాకినాడ జిల్లా మత్స్యశాఖ నుంచి విడుదల చేయడం జరిగింది. సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క నోటిఫికేషన్ని జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మత్స్యశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా 16 మంది సాగర మిత్రాల నియామకం కోసం బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపంలో 15,000 రూపాయల చొప్పున అందజేయబడుతుంది. నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరాల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ జిల్లా, కాకినాడ వారి యొక్క కార్యాలయం ఏటిమొగ పనివేళల్లో పొందవచ్చని చెప్పారు. అంటే ఈ యొక్క ఆఫీస్లో మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ని డైరెక్ట్గా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత కలిగిన వారు జూలై 29 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది. 15,000 రూపాయల వేతనం అనేది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఇస్తున్నారన్నమాట. అయితే గతంలో కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో పూర్తి నోటిఫికేషన్స్ అనేవి చూశాను. అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులలో 80% పోస్టులకు కేవలం స్థానిక అభ్యర్థులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరో 20% వేకెన్సీస్కి బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలకి నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మెరిట్ మరియు ఇంటర్వ్యూ బేసిస్ని రిక్రూట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. అప్లికేషన్ కోసం ఈ యొక్క కార్యాలయాన్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.